ఓకేనా సిస్టర్? సిస్టర్ ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. మనము సాయంకాలం కాలం ముందు మనము దేవుడు మనకు నడిపించిన కృపను బట్టి దేవునికి వందన స్తోత్రం చెల్లిద్దాము. సాయంకాలం ఆరాధనలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. పొద్దున్న నుంచి రాత్రి వరకు మమ్మల్ని ఎంతగానో మనందరినీ దేవుడు నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ముఖ్యంగా సాయంకాలంలో మన మీటింగ్ లో మరి జాను బ్రదర్, ప్రేజర్ బ్రదర్ స్టార్టింగ్ ప్రార్థన చేయండి బ్రదర్. సోదరు దేవా, గొప్ప దేవానికి వందనాలు చేష్టం కూడుకున్న విశ్వవా వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించి మాట్లాడండి రాజా. మీ యొక్క గొప్ప దేవానికి వందనాలు చేస్తున్నాం. మా గురుదేవాంశలు మీరు తీర్చండి, విడుదల మీద దయచేయండి, కావలసిన తీర్చండి. ముఖ్యంగా దేవాని యొక్క సేవ నడిపి మాకు దయచేయండి. దేవా, ఎంతమంది బంధకాలరో, ఎంతమంది ఇబ్బందులతోటరో, ఎంతమంది కష్టాలతోటరో విశ్వవా వాళ్ళందరికీ మేము విడుదల చేయాలా నీ నామంలా. మీరు మాకు సాయం దయచేయండి. ఎక్కడెక్కడ నీ సేవ జరుగుతుంది విశ్వవా అక్కడందరూ విశ్వ రక్షింపబడాలా, మీరే సాయం దయచేయండి. నీ యొక్క ఆత్మ నడిపి ప్రతి ఒక్కరు దయచేయండి. ముఖ్యంగా ఇస్పోవా ప్రతి ఒక్కరు నీ కాడి ముయ్యాలి ఇస్పోవా. నీ కాడి సులువైంది అంటున్నావు ఇస్పోవా. నీ భారం తేలికైంది అంటున్నావు ఇస్పోవా. నీ భారం మేము కలిగి ఉండాలి ఇస్పోవా. మీరే మాకు సాయం దయచేయండి, విడుదల దయచేయండి. నీవు లేకుండా మేమేం చేయలేము ఇస్పోవా. ఇక్కడ మేము కూడుకున్నామంటే ఇస్పోవా అది నీ ధన్యత, నువ్వు ఇచ్చిన బాధ్యత ఇస్పోవా. మీరే జరిగించండి, విడుదల దయచేయండి. దేవా ప్రభాగతం మాతో మాట్లాడండి, సత్యాన్ని మేము గ్రహించాలా, దాన్ని పట్టుకొని నడవాలి ఇస్పోవా. నీకు సిద్ధపరచలాగున దేవా మీరే సాయం దయచేయండి, విడుదల దయచేయండి ఇస్పోవా. వచ్చిన ప్రతి ఒక్కరికి దీవించి ఆశ్రయించండి, వారి హృదయవాంఛలు మీరు తీర్చండి. ముఖ్యంగా సేవల బలంగా వాడుకోండి ఇస్పోవా. అద్భుత కార్యం మీరు జరిగించండి, విడుదల మీరు తెచ్చండి ఇస్పోవా. ముఖ్యంగా ఇస్పోవా ప్రతి దాంట్లో మీరు ఆధీనత వాయించండి ఇస్పోవా. మీకే మేము చెందును కాక దేవా మీరే సాయం తెచ్చండి. వచ్చిన ప్రతి ఒక్క హృదయాలతో తీర్చి విడుదల దయచేసి గొప్ప దేవానికి వందనాలు చేసినాం. వాక్యం సత్యాన్ని మీరు గ్రహించాలా, దాన్ని పట్టుకొని నడవాలి ఇస్పోవా. నీకు మీరు సిద్ధపరచలాగున ముఖ్యంగా దేవా వాక్యం నుంచి ఎవరైతే తప్పిపోతారో ఇస్పోవా, నీ ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తలేరో ఇస్పోవా అందరూ పాటించలాగున, విన్న వాళ్ళు దాన్ని భద్రపరుచుకునేలాగున మీరే సాయం తెచ్చండి దేవా. ఎవరు వ్యతిరేకంగా తిరగడానికి వీలేదు ఇస్పోవా. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా, ప్రతి ఒక్కరిని ఆజ్ఞను పాటించాలా, మీరే సాయం తెచ్చండి, విడుదల దయచేయండి. ఇంకా ఎవరైతే రాలేకపోతారో ఇస్పోవా వాళ్ళందరూ వచ్చేలాగా మీరు సాయం దయచేసి విడుదల దయచేసి ఇక్కడ మీరు అదేంతో మంచి వాక్యంతో మాట్లాడి విడుదల దయచేసి దేవుని సిద్ధపరచుకోమని ఏసు ప్రోత్సాహం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. గ్లోరీ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఒక పాట పాడండి సిస్టర్. రజుల్ల రజుల్ల రాజు సియోను రాజు, రజుల్ల రజుల్ల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. రజుల్ల రజుల్ల రాజు సియోను రాజు, రజుల్ల రజుల్ల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలచే, తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలచే, సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రాజు నా యేసు, సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రాజు నా యేసు. రాజున్న రాజున్న రాజు సియోను రాజు, రాజున్న రాజున్న రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. నిషేధింపబడినారై సియోనులు మూలారై, నిషేధింపబడినారై సియోనులు మూలారై, ఎన్నికనే నన్ను ఎన్నుకొనిన సియోను రాజు నా యేసు, ఎన్నికనే నన్ను ఎన్నుకొనిన సియోను రాజు నా యేసు. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు
సియోను రారాజు, సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. సియోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. విజయ్ బ్రదర్ బాబు, విజయ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. హలో, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వాక్యంలోకి నడిపించండి బ్రదర్. ఓకే సిస్టర్. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనము. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. దేవుడు తన వాక్కుని మనతో మాట్లాడలాగిన ఆయన సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రభా, ప్రేమాల తండ్రి, కృపగల దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు నాయన, స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా అల్పులము, అయోగ్యులము, వట్టి వాళ్ళం ప్రభా. అయా నీ కృప కనికరములను కోరుకుంటున్నాం, నీ సహాయమును కోరుకుంటున్నాం తండ్రి. ప్రభా, నిష్ప్రయోజకులం, మా యొక్క టాలెంట్లు, ఎక్స్పీరియన్స్లు కాదు ప్రభా, నీ యొక్క కృపనే మేము నమ్ముకొని ఉన్నాం తండ్రి. నీ మీద ఆధారపడుతూ మరి జీవిస్తుంటుండగా ప్రభా, మా అందరితో కూడా నువ్వు మాట్లాడవలసిందిగా వేడుకొనిచున్నాను. సాయం చేయండి ప్రభా. మరి నీ వాక్కును వినిపింపజేసి తండ్రి ప్రభా, మా అందరినీ బలపరుస్తురమ్మని వేడుకొనిచున్నాం. మమ్మల్ని హెచ్చరించండి, మాతో మీరు మాట్లాడవలసిందిగా వేడుకొనిచున్నాం తండ్రి. అల్పుణ్య అయోగ్యం నన్ను నేను సిలువ చాటును మరుగుపరచు తండ్రి. అయా గొప్పగా నీ వాక్కును వినిపింపజేయవలసిందిగా వేడుకొనిచున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. మరి నీ వంటి వారు ఎవరినూ లేరు ప్రభా. మా నిమిత్తం తండ్రి ఈ లోకానికి వచ్చి సిలువలో నీ యొక్క ప్రాణమును అయా మా కొరకు అర్పించి మా యొక్క పాపముల నుంచి మాకు విడుదలనిచ్చిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాయిస్ క్లియర్ ఉందా సిస్టర్? బ్రదర్ ఓకే బ్రదర్, క్లియర్ ఉంది. ఇక్కడ 12వ అధ్యాయము 13వ వచనము ప్రసంగిలో, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. చివరిగా ఆయన ప్రసంగి మాట్లాడుతా ఉన్నాడు, చివరి వచనాలకు వచ్చేసాడు. వృద్ధాప్య దశమందు ఆయన సర్వ జ్ఞానమంతా పొందుకున్నాడు, ఈ లోకాన్నంతా చూశాడు. మొదటి అధ్యాయం నుంచి చివరి వరకు చూస్తే ఆయన అనుభవించినవి కావచ్చు, ఆయన ఏలినవి కావచ్చు, ఆయన జీవితంలో చూడదంటూ ఏది లేదు. విద్యలో అది కూడా ఉన్నాడు, అన్ని సర్వ సంపదలు కలిగి ఉన్నాడు, జ్ఞానం కలిగి ఉన్నాడు, అన్ని ఉన్నాడు. అయినప్పటికీ ఆయన చివరికి ఏం మాట్లాడుతుందంటే, ఏం కలిగి ఉండాల? సర్వ మానవ కోటికి ఇది ఏ విధి అని మాట్లాడుతున్నాం. మానవ కోటికి ఇది ఏ విధి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఈరోజు మన క్రైస్తవ జీవితాల విషయానికి వస్తే, యేసు ప్రభు అనంటే మనకు భక్తి ఉంది కానీ మన జీవితంలో భయం అనేది లేదు. కాబట్టి ఈ రెండు విషయాలు మనం గమనిస్తూ ఉండాలి. ఏ సంఘంలో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రతి చోట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనకు దేవుడు అన్నా, లేదంటే కుటుంబ యజమాని అన్నా, సంఘ కాపరి అన్నా, మనకేముంటదంటే భక్తి మాత్రమే కనిపించే వారంగా ఉంటాం. కానీ భయం అనేది ఎందుకు మనం చాలా విషయాల్లో ఇంకా వెనుకబడి ఉన్నాము, ఎందుకు ఇంకా మనం కొన్ని విడిచిపెట్టలేకపోతున్నాము అనంటే దానికి కారణము మనలో భయం అనేది లేదు. భక్తి జీవితం ఉన్నది, కానీ ఇక్కడ ప్రసంగి అంటాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల. ఈ భయము వేరు, భక్తి వేరు, రెండు వేరు. భయభక్తులు కలిగి ఉండాల, రెండు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. కానీ చాలా మంది, చాలా 99% జీవితాలలో వచ్చేసరికి భక్తి ఉంటది. సండే ఆరాధనకు వెళ్తాము, ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్తాము, గృహ కూడికలు పెట్టుకుంటాము, మంచి వర్షిప్ చేస్తాము, దేవుణ్ణి స్తుతిస్తాము, మహిమపరుస్తాము. కానీ మనల్ని ఏం లేదంట, భక్తి ఉంది కానీ భయం అనేది చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ మందిలో కనపడతా ఉంటది. ఒక ఆయన జిమ్ బెక్కర్ అనేసి, ఒక అమెరికన్ జిమ్ బెక్కర్ ఆయన పేరు, కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అయితే ఈ జిమ్ బెక్కర్ అనేట ఆయన ఎక్కువగా ప్రాస్పరిటీ గాస్పెల్ ప్రీచ్ చేసేవాడు అనమాట. ప్రాస్పరిటీ గాస్పెల్
అంటే ఆశీర్వాద బోధను మాత్రమే అతను ప్రకటించేవాడు. అయితే అంచెలంచెలుగా సంఘం అంతా అభివృద్ధి చెందింది. మహాభివృద్ధి వలె అది ఒక పెద్ద వృక్షం వలె మొత్తం ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా ఆ సంఘానికి రావడం, మిగతా సంఘాలన్నీ ఖాళీ అయిపోవడం, ఆయన పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. ఇప్పుడు కాదులేండి, దాదాపు కొన్ని 70-80 సంవత్సరాల క్రితంని మాట్లాడుతున్నాం. అయితే ఈయన ఈ జిమ్ బెకర్ అనేట ఆయన ఏం చేశాడనంటే ఆ యొక్క సంఘం విస్తరించడంతో కొద్దిగా మెల్లమెల్లగా తన జీవితంలో పడిపోవడం జరుగుతా ఉన్నది. ఏ విధంగా పడిపోయాడనంటే ఆయన డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయింది ఆయన జీవితంలో. ఎన్నో వ్యాపారాలని క్రైస్తవుల మధ్యలోకి తీసుకొని వచ్చాడు. వ్యాపారంని ఎటువంటి వ్యాపారాలనంటే దుర్వ్యాపారాలను తీసుకొని వచ్చేసాడు. అవినీతితో సంపాదన మొదలు పెట్టేశాడు. ఆయన జీవితం మొత్తము ఎంత గొప్ప పేరున్న వ్యక్తి చివరికి ఎటువంటి రీతిగా అయిందనంటే ఆయన చివరికి ఎంతో మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడంట. అయితే ఆయన యొక్క బిజినెస్ లలో ఎక్కువ చర్చ్ కన్నా కూడా ఆ చర్చ్ మొత్తం ఆకర్షింపబడేది ఏంటంటే మనీ గురించి బాగా ఆకర్షింపబడేది. ఆయన చెప్పే బోధలన్నీ మనీ గురించే, డబ్బు గురించే. అందుకే మనకు కూడా వాక్యం సెలవిస్తా ఉంటది ఏమనంటే ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండలేడు. చూడండి, దేవునికి ఒక గాబ్రియేలు దూతకి అనొచ్చు కదా, లేదంటే దేవునికి ఈ ప్రపంచానికి అనొచ్చు కదా, లేదంటే దేవునికి కొన్ని రాజ్యాలకు అనొచ్చు కదా. ఇక్కడ చూస్తే ఈ లోకంలో దేవుడికి ఈక్వల్ గా ఏమని మాట్లాడుతున్నాడు? సిరి అంటున్నాడు, డబ్బు, ధనము. దేవునికి సిరికిని ఒకడు దాసుడుగా ఉండలేడు. ఈ లోకంలో ఇంకొక దేవుడు ఎవరండి? ఈ లోకస్తులకు కానీ నామకార్థపు క్రైస్తవులకు కానీ ఎవరు ఇంకొక దేవుడు అని అంటే డబ్బే. అందుకని ఆ వ్యాపారంని మొత్తం కొనసాగిస్తా ఉన్నాడు ఈ జిమ్ బెకర్. ఒకరోజు పెద్ద స్కామ్లు చేసేసాడు ప్రభుత్వం ఆస్తుల మీదనే. ఆ ప్రభుత్వము ఈయన మీద కేసు వేసింది. కేసు వేసినప్పుడు ఈయన ఎంతో మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడు, ఎన్నో దుర్వ్యాపారాలు కలిగి ఉన్నాడని 5 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు ఆయనకి. మంచి ప్రసంగికుడు, మంచి బోధకుడు, కాకపోతే ప్రాస్పరిటీ గురించే బోధించేవాడు. ఏ విధంగా అంటే ఈ భౌతిక సంబంధమైనదే, ఈ శరీరానికి కావాల్సిన వీటి గురించే బోధించేవాడు. 5 సంవత్సరాలు జైల్లో గడిపినప్పుడు బాగా పశ్చాత్తాపడ్డాడు ఒక రోజున. అవును, నా తప్పుడు బోధనే కారణం, నేను ఎందుకు ఇంత తప్పుడు బోధ ప్రకటించాను అని బైబిల్ని చదువుకొని పశ్చాత్తాపడి అక్కడ కూడా అందరికీ సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. అప్పుడు బిల్లీ గ్రహాం గారు వెళ్ళారంట ఆయన యొక్క జైలుకి ఆయనను కలవడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బిల్లీ గ్రహాం గారు ఆయనను పలకరించాడంట. ఏం జిమ్ బెకర్, ఎలా ఉన్నావు? ఇది కాదు కదా పద్ధతి అని అంటే, అయ్యా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వస్తారా? ఇలాంటి గొప్ప ఇవాంజలిస్టులు మమ్మల్ని కలవాలని మీకు ఎలాగనిపించింది? మేమెంత దౌర్భాగ్యులము అని అంటే, నీ పశ్చాత్తాపం పడడానికే దేవుడు అనుమతి ఇచ్చినట్టున్నాడు జిమ్ బెకర్. ఇంకొకసారి పాతయన్ని మర్చిపో, ఇంకా వాటి జోలికి వెళ్లకుండా రా. అయినా కానీ నాకు ఒక సందేహం ఉంది. ఏంటంటే, నువ్వు ఇంతగా దేవుని మీద పడ్డానని ఎన్నో ప్రసంగాలు ఇచ్చావు కదా, మరి ఎందుకని నువ్వు ఈరోజు ఈ వ్యభిచారాన్ని ఎంచుకున్నావు, ఈ యొక్క దుర్వ్యాపారాన్ని ఎంచుకున్నావు అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? నేను ఇదిగో ఈ జైల్లో కూడా అందరికీ సువార్త ప్రకటిస్తున్నాను. దేవుడు అంటే నాకు ఆశ, ఇష్టము, ఆయన అంటే నాకు భక్తి చాలా ఉంది. ఇక్కడ కూడా మేము ఆదివారం ప్రార్థనలు చేసుకుంటున్నాము, ప్రతిరోజు ప్రార్థనల్లో ఉంటున్నాము. కానీ నాకేం లేదంటే ఆయన అంటే భయం లేదు. నేను ఇలా పడిపోవడానికి కారణం ఏంటంటే ఆయన అంటే నాకు భయం లేదు. ఒక పిల్లవాడు తప్పు చేసుకున్నాడంటే, అమ్మో మా నాన్న చూస్తున్నాడేమో, మా తల్లిదండ్రులు చూస్తున్నారేమో అని ఒక భయం ఉంటది. ఎవరు లేనప్పుడు చేస్తాడు. ఈయన అంటున్నాడు ఆయన జీవితంలో ఏం చేశాడంట? భయం లేదంట. భయం లేని కారణాన దేవుడు అంటే నాకు అపారమైన భక్తి ఉంది అండి, కానీ నా జీవితంలో భయం లేదు. ఈ రోజు కూడా ఎంతో మంది క్రైస్తవులు ఆ పడిపోవడానికి ఓటమి గల జీవితాన్ని ఇంకా కొనసాగించడానికి కారణం ఏంటంటే, దేవుడు అంటే చాలా మందిలో భయం లేదు, ఆ వణుకు లేదు. కానీ ప్రసంగి అంటున్నాడు, ఏమంటున్నాడు? మానవ కోటికి ఇదియే విధి. ఏమని? దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి విధించాడంట యేసు ప్రభు. తండ్రి దేవుడు ఏం చేశాడంట? మానవ కోటికి ఇదియే విధి,
భయభక్తులు కలిగి ఉండటే. కానీ ఏ విధంగా ఉందండి ఈరోజు సంఘాన్ని చూసినా, మన కుటుంబ వ్యవస్థని చూసినా, మన వ్యక్తిగత జీవితాన్ని చూసినా మనలో కూడా ఏముంటదంటే ఆసక్తి ఉంటది. స్వార్థాన్ని ప్రకటించాలా, అనేకులకి బోధించాలా, కానీ అది కార్యాభివృద్ధి జరగదు. ఫస్ట్ ఎక్కడ చూసుకోమంటున్నాడు దేవుడు? నీ హృదయమును. దేవుని సామెతలలో రాయబడింది, జ్ఞానంకి మూలం ఏందయ్యా అని అంటే భయభక్తులు కలిగి ఉండాలంట. నీ హృదయము ఆలోచనలు బాగుండాలంటే ఏం కావాలంట? భయభక్తులు కలిగి ఉండాలంట. కానీ మన హృదయం ఏ విధంగా ఉంది? మనం సరైన త్రోవలో వెళ్ళగలుగుతున్నామా? యేసు ప్రభు అని అంటే మనకు ఆ భయం ఉన్నదా? అయ్యో, నా కొరకు ఈ లోకానికి వచ్చాడే, నా పాపాల నుంచి విడుదలిచ్చాడే, ఆయన ఎడల నేను భయంగా ఉండాలా? ఇదిగో అవినీతితో, ఈ లంచముతో ఇటువంటి పనులు చేయకూడదు. ఇదిగో ఒక స్త్రీని కానీ ఒక పురుషుణ్ణి కానీ నేను ఆ విధంగా చూడకూడదు, నన్ను ప్రభు చూస్తా ఉన్నాడు. యేసు ప్రభు అంట వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన హృదయ అంతరంగములను పరిశోధించేవాడంట. హృదయ అంతరంగములలో ఇదిగో చూడండి, మన కణములు తెలుసు, మన అవయవాలు తెలుసు, మన యొక్క ప్రతి రక్తపు బొట్టు కూడా ఆయన, ఈ లోపల ఉన్న సెల్స్ అన్ని ఆయనకు తెలుసు. మన ఆలోచనలు తెలీదా? చాలా మంది క్రైస్తవులు అదిగో పలానా చోట సీసీ కెమెరా ఉంది, క్రైస్తవులే కాదు ఈ లోకమంతా కూడా ఆ సీసీ కెమెరాకు చూసి భయపడతారు, లేదంటే స్నేహితులను చూసి భయపడతారు. అదిగో ఇక్కడ ఎవరైనా నన్ను చూస్తున్నారేమో అని తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ముఖపరిచేస్తులు కావచ్చు, ఎవరన్నా చూస్తారేమో అని వాళ్ళకి భయపడతారు. కానీ నిత్యము కునుకడు నిద్రపోడు అనే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నేను నమ్ముకున్నా, ఆయన పరిశుద్ధుడు. ఆయన చూస్తే ఆయన బాధపడతాడు, లేదనంటే దానికి శిక్ష ఉంటది. ఆయన నిరంతరం చూస్తాడు అన్న భయం ఎవరిలోనైనా కనబడుతుందా? సరే, మనం పరీక్ష చేసుకోవాలా. మానవ కోటికి ఏంటి విధి అని అంటే భయము, భక్తి కలిగి ఉండాలా. ఎవరిలో అయితే ఆ భక్తి ఉంటుందో, ఎవరిలో అయితే ఆ భయం ఉంటుందో, ఆ తేమాను కుమారులు కావచ్చు, బహుశా నాకు కరెక్ట్ గా ఐడియా లేదు, యోబుని వచ్చి వాళ్ళు శోధించినప్పుడు వాళ్ళు అంటారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించుట లేదా? ఈరోజు చెప్పండి, ధైర్యంగా ఉన్నదా? అవును, నాకు క్యాన్సర్ వచ్చింది, అయినా నేను ధైర్యంగా ఉన్నా. ఇదిగో నాకు ఫలానా ఉంది, నా ఆస్తులన్నీ కోల్పోయిన, అయినా నేను ధైర్యంగా ఉన్నా. యోబు జీవితంలో భయంకరమైన పరిస్థితిని వెంటాడుతా ఉన్నప్పుడు, వాళ్ళు శోధిస్తా ఉన్నప్పుడు ఆయనను అడుగుతా ఉన్నారు, నీ భక్తి చాలా గొప్పది కదా, నీకు ధైర్యం కలగట్లేదా? ఎస్, ఆయన ధైర్యంగా ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, ఇదిగో నేను ఆయన కేవలం నాకు ఏమంటాడండి, ఆయన కేవలం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మాత్రమే పొందుకొనవలసి ఉన్నదా? ఆయన నుండి నేను కీడును కూడా పొందుకొనవలసి ఉన్నది. ఈరోజు అట్టి గొప్ప ధైర్యం మనలో ఉన్నదా? ఆయన చేత మేలును మాత్రమేనా నేను అనుభవించవలసి ఉన్నది, కీడును కూడా అనుభవించవలసి ఉన్నది. ఇదిగో నేను ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోను అంటే చూడండి, ఆయనకు ఎటువంటి ధైర్యం అండి? ఆయన భక్తి ఆయనకు ధైర్యం పుట్టించదా? ఈరోజు మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుందా? రేపటిని చూసి మనం చింతిస్తాం, రేపు ఏమి తినాలా అని ఆలోచన చేస్తాం, రేపు ఏ వస్త్రాలు కట్టుకోవాలన్నా, ఈఎంఐలు ఎలా కట్టుకోవాలన్నా, కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలన్నా, ఏ విధంగా రెంట్లు కట్టుకోవాలన్నా, ఏ విధంగా మన జీవితాన్ని కొనసాగించాలన్నా, ఏ విధంగా మనం తప్పించుకొని తిరగాలన్నా, ఇవన్నీ కలిగి ఉంటాం. కానీ భక్తి ఉన్నవాడు ఏంటంట? ధైర్యముగా ఉంటాడంట. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఎటువంటి ధైర్యం ఉంటదండి? ఏది ఉన్నా ఏది లేకపోయినా స్థిరమైన ధైర్యం కలిగి ఉంటారు. అందుకే తిమోతి పత్రికలలో కూడా అపోస్తలుడు అయిన పౌలు గారు తన కుమారుడాన్ని సంభవిస్తూనే ఎన్ని గొప్ప మాటలు చెప్తా ఉంటాడంటే, ఒకసారి లేఖనాలు చూద్దాము. తిమోతికి ఈ భక్తి విషయంలో తిమోతితో అపోస్తలుడు అయిన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మొదటి లైన్ మాత్రమే చదువుతాను. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అలాగే చూడండి, దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నదంట. 4వ అధ్యాయము, ఇదే తిమోతి పత్రిక మొదటి అధ్యాయంలో, మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవ భక్తి విషయములో నీకి నీవే సాధనము చేసుకొనుము. చూడండి, దైవ భక్తి విషయంలో మనకు మనమే, తిమోతితో అంటున్నాడు, తిమోతి నా ప్రియకుమారుడా, నా శిష్యుడా, ఇదిగో
తిమోతి యొక్క అమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, చాలా భయభక్తులు గల వాళ్ళు. ఈయనను కూడా ఆ రీతిగానే పెంచారు. ఆయనతో మాట్లాడుతున్నాడు, అదిగో దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకొనుము. సాధనం చేసుకోవాలంట. కింద వచనంలో మాట్లాడతాడు, 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము. అంటే ఇప్పుడు ఒక జిమ్కి వెళ్ళిన వ్యక్తి, వ్యాయామం చేసే వ్యక్తి ఎట్లా సాధన చేస్తాడో, ఆ ఫ్యాట్ ని కరిగించుకోవాలన్నా, ఆ కొవ్వునంతా కరిగించుకోవాలన్నా, లేదనంటే సన్నగా ఉన్న వ్యక్తి ఇంకా బలంగా కావాలన్నా ఏం చేయాలంట? శరీరంకి సాధనం అవసరమైనది. భక్తి విషయంలో కూడా ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. దైవ భక్తి విషయంలో నీకు నీవే అంటే సాధనం చేయాలనంటే ముఖ్యంగా మనకేముండాలండి? భయభక్తి కలిగి ఉండాలా. ముఖ్యంగా మనకేం కావాలంటే మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలా. ఏందయ్యా, నేను కరెక్ట్గా ఉన్నానా? లేఖనాల ప్రకారం జీవిస్తున్నానా? ఈ అంత్య దినాల ప్రకారం నేను వెళ్ళగలుగుతున్నానా? నాలో ఆ ధైర్యం కలుగుతుందా? పరీక్ష చేసుకోవాలా. ఆ పరీక్ష ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ఏంటంటే సాధనం జరుగుతూ ఉంటది మనలో. సాధనం అంటే నథింగ్ బట్ పరీక్షనే. పరీక్ష చేసుకోవడమే, సాధనం చేసుకోవాలా. ఇదిగో ఈ రోజు నేను ఈ స్థితిలో పడిపోయాను, ఈ రోజు నేను ఈ మాటలు మాట్లాడాను, నా నోటిని నేను సాధనం చేసుకోలేకపోయాను, నా నాలుకన్న సాధనం చేసుకోలేకపోయాను, నా చూపుని నేను సాధనం చేసుకోలేకపోయాను, ఇదిగో నేను చాలా కాలం నుండి ఆ కోపాన్ని నేను సాధనం చేసుకోలేకపోతున్నాను. ఇదిగో వీటిని సాధనం చేసుకోవాలి. అందుకే దైవ భక్తి, మన కోపం అంటే దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆ విషయానికై మనము సాధన చేసుకోవాలా. దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం అవును. శరీర విషయంలో అయితే సాధనం ఏంటంటే కొంచెం మట్టుకే ప్రయోజనం. అంటే అది టెంపరవరీ, ఒక ఏజ్ వరకే. ఒక ముసలితనం వస్తే అది బలహీన పడిపోతుంది, ఒక యవ్వనం కోల్పోయిన తర్వాత అది నిష్ప్రయోజనమే. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఆత్మ గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఈ జీవం ఒక్కటే కాదు, రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చూడండి, మనల్ని నిత్యత్వానికి చేర్చేది ఏంటండి? మన భయభక్తులే. ఆయన మన క్రియల్ని కూడా గమనిస్తా ఉంటాడు, మన క్రియల్ని కూడా చూస్తా ఉంటాడు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటా ఉంటాడు, ఇదిగో నువ్వు ఒక విషయంలో ఇంకా మారు మనస్సు పొందుకోలేదు, అన్ని బాగున్నావు, క్రియలు కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు ఆయన అంటా ఉన్నాడు. ఇక్కడ అది రాబోవు అంటే ఎక్కడ అండి? ఈ యొక్క జీవితాన్ని ముగించిన తర్వాత మరలా ఇంకొక జీవితం ఉంది. క్రైస్తవుడు నమ్మేది అదే కదా. ఈ జీవితము ఇక్కడతో ఆగిపోయేది కాదు, ఇది ఎండ్లెస్. రెండు దారులు, ఒకటి నిత్య నరకము, ఇంకోటి నిత్యత్వము, పరలోకము, ఆ ప్రభు ఉండే చోటు. ఈ రెండిటి గురించే మాట్లాడుతూ ఉంటది బైబిల్. ఆఫ్టర్ డెత్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటది. నువ్వు ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావని మాట్లాడుతూ ఉంటది. అందుకే మనం ఏం విత్తాలంటే మంచిని విత్తి మంచి పంటను కోయాలి, పరిశుద్ధతను విత్తి పరిశుద్ధతను కోయాల, పవిత్రతను విత్తి పవిత్రతను కోయాల. కీడును విత్తిన వాడికి ఏంటంట? కీడు అనే పంట కోస్తాడు. అపవిత్రతను విత్తినవాడు అపవిత్రతనే కోస్తాడు. తన మనస్సుని వాక్యం మీద నుంచి తొలగించిన వాడికి అపవాదే వాడికి తోడుగా ఉంటది. కాబట్టి నీరు లేని చోట్ల అపవిత్రాత్మ తిరుగుతూ సంచరిస్తా ఉంటదంట. నీరు లేని అంటే వాక్యము లేని చోట. చివరి దినాలలో ప్రభు కూడా మనకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, విశ్వాసులలో నేను విశ్వాసిని కనుగొందున. చివరి దినాలలో, ఈ భయంకరమైన దినాలలో మనలో విశ్వాసం సన్నగిల్లుతుంది. ఎటువంటి విశ్వాసము? భయభక్తి లేని విశ్వాసం మాత్రమే ఉంటది. గొప్ప నిరీక్షణ అని చెప్పుకుంటాం, గొప్ప విశ్వాసం అని చెప్పుకుంటాం, కానీ మనలో ఏం లేదనంటే ఆయన అంటే భయం లేదు, ఆయన అంటే భక్తి లేదు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో తన ప్రాణాన్ని అర్పించి చివరి రక్త బొట్టు ద్వారా కాల్చి ఆయన ఏమయ్యాడని బైబిల్ సెలవిస్తుందంటే మాంసపు ముద్దగా చేయబడ్డాడంట. మాంసపు ముద్ద. సార్ మటన్ షాప్కి వెళ్ళినప్పుడు ఒకసారి యేసు ప్రభుని గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. అయ్యో, ప్రభు ఈ విధంగా అయిపోయాడా? మాంసపు ముద్ద.
ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు కనిపిస్తా ఉంటది, ఆయన వీపంతా దున్నబడిందంట. ఆ పొలంను దున్నుతా ఉంటే మనం అక్కడ గ్రహించాల, ఓ యేసు ప్రభు కూడా మన కోసం, నా కోసం అంత గొప్పగా మనల్ని విమోచిస్తే ఆ పాపము నుంచి, ఈ లోకము నుంచి, ఆ నరకము నుంచి, ఈ శరీర సంబంధమైన కోరికల నుంచి, వీటన్నిటి నుంచి మనల్ని విమోచిస్తుంటే మనము తిరిగి ఆయనను బాధ పెడితే మనకు భయము భక్తి ఉన్నట్ల. ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ప్రసంగి క్లియర్ గా మాట్లాడాడు, ఇదిగో మానవ కోటికి ఒక విధి విధించడం జరిగింది. అది ఏంటంటే సర్వ మానవాళి ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి. అందుకని మనం ఏం చేసుకోవాలనంటే ఈ భయభక్తి విషయాన్ని ప్రతి క్షణం చెక్ చేసుకుంటూ మనకు మనమే, ఎవ్వరు మనల్ని పురిగొల్పలేరండి. మనల్ని ఎవ్వరు ఇదిగో అన్న నువ్వు ఈ విషయంలో తప్పు చేస్తున్నావు అని ఎవరు చెప్పరు. చెప్తే ఎక్కడ శత్రువు అయిపోతానేమో, ఇదిగో ఈయన ఈ విధంగా వంకరగా మాట్లాడతాడు, వంకరగా బోధిస్తాడు, ఈయన చెప్పేది కరెక్ట్ కాదు, ఎవరితోనైనా చెప్దామని అంటే వాళ్ళు ఎక్కడ తప్పుగా తీసుకుంటారో అని మనం చెప్పము. కాబట్టి ఎవరిని ఎవరు చేయరు, మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. మనల్ని మనమే ఒక గంట సేపు ఒక టైం పెట్టుకోవాలా. ఇదిగో ఈరోజు జరిగిన విషయాలన్నీ ఏం జరిగినాయి, ఎలాగ మాట్లాడాను, ఏ విధంగా ప్రవర్తించాను, నా చూపులు ఏ విధంగా ఉన్నాయి, మార్నింగ్ లేచినప్పటి నుంచి నా హృదయం ఏ విధంగా ఉంది, అది బహు భయంకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం. అది మరి ఏ విధంగా ప్రవర్తించింది ఈరోజు మనల్తో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే మనల్ని మనమే సాధకం చేసుకోవాలా. అదే విధంగా 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6-7 వచనాలు. 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఏంటంటే అండి, ఈ లోకంలోనికి మనం ఏమైనా తీసుకొని వచ్చామా? ఒక్కటి తీసుకొని వచ్చాం, ఏం తీసుకొని రాలేదు, చివరికి ఏమి తీసుకొని పోలేము. కాబట్టి సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతుష్టి సహితం అని అంటే ఏంటి? తృప్తి కలిగినది. అది కింద అంటాడు, అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉండండి. వాటితో తృప్తి. ఇల్లు లేదని అసంతృప్తి. బైబిల్ చెప్తా ఉంది అన్న వస్త్రములని, కానీ ఇల్లు లేకుండా ఎవరైనా తృప్తిగా ఉంటున్నారా? కొన్ని విషయాలు లేకుండా ఎవరైనా తృప్తిగా ఉంటున్నారా? లేదు. సంతుష్టి సహితం కావాలా. అది ఎక్కడ లభిస్తుందంటే దైవభక్తి విషయంలో అక్కడ మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా దొరకదు, ఏ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా దొరకదు, ఏ మంచి అందమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా దొరకదు, ఎంత గొప్ప డబ్బున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినా దొరకదు. కానీ సంతృప్తినిచ్చేది ఏ విధంగా ఉండాలనంటే దైవభక్తి విషయంలో మనము నిర్లక్ష్యముగా ఉండకూడదు, అలక్ష్యం చేసేవారంగా ఉండకూడదు. దైవభక్తి అని అంటే రాబోవు జీవము గురించి కూడా అది ప్రకటిస్తా ఉన్నది. ఎక్కడ రాబోవు జీవం అని అంటే మనకి ప్రకటన గ్రంథంలో ఉంటది చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనము. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడవారులారా. చూడండి పైన 4వ వచనంలో మాట్లాడతాడు, నలుగురు పెద్దలు అందరూ. ఎక్కడ ఇది ఈ మాటలు ఎక్కడ మాట్లాడుతున్నారంటే పరలోక రాజ్యములు. ఎవరంట వీళ్ళు? ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము యొద్ద నుండి వచ్చెను. చూడండి, సింహాసనము దగ్గర ఏంటంటే రాబో జీవం గురించి ఎవరుంటున్నారు అక్కడ? భయపడు వారులారా. ఎవరికి భయపడే వాళ్ళు వీళ్ళు? ఆయనకు భయపడే వాళ్ళు. ఇదిగో ఒక డబ్బు విషయంలో కూడా నిజాయితీ ఉండాల, భయం పడకూడదు. అక్రమం చేయనప్పుడు ఏం జరుగుతుంది? ఆ జిమ్ బేకర్ ఏం చేశాడనంటే ఇందాక చెప్పిన స్టోరీలో ఆయన మళ్ళా ఆ యొక్క జైలు జీవితం గడిపి మళ్ళా బయటకు వచ్చాడు, గొప్ప సేవ చేశాడు, కొన్ని గొప్ప పుస్తకాలు రాశాడు. ఇదిగో నా ప్రాస్పరిటీ గాస్పుల్లో మొత్తం తప్పులు, అవకతవకలు ఉన్నాయి, వీటి వల్ల నేను పాపం చేసినా కూడా నాకు భయం అనిపించలేదు, అది ఇది అన్నాడు. చివరికి మళ్ళా చూస్తే మళ్ళా ఏం చేశాడంటే ఆ జిమ్ బేకర్ రెండోసారి మళ్ళా సేమ్ అదే స్త్రీలతో మళ్ళా తిరగడం స్టార్ట్ చేశాడు, మళ్ళా అదే వ్యాపారంలోకి వెళ్ళాడు. అప్పుడు అడిగారు ఆయనని, ఏందయ్యా నువ్వు ఇంత గొప్ప బుక్కులు రాశావు, మళ్ళా పోయి మళ్ళా అదే వ్యాపారంలోకి వెళ్ళిపోయావేంటి అని అడిగితే ఆయన అన్నాడు, నేను ముందే చెప్పాను కదండి, నాకు దేవుడు అంటే భక్తి ఉంది కానీ నాకు భయం లేదు. కానీ పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారంట? భయపడు వారులారా. 5వ అధ్యాయంలో 5వ వచనంలో 19వ అధ్యాయం 5వ వచనంలో
మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, మీరు కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము యొద్ద నుండి వచ్చెను. కాబట్టి మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలా. ఏ విధంగా ఉంది నా బ్రతుకు, ఏ విధంగా ఉన్నాను, నా లైఫ్ స్టైల్ దేవునికి ఇష్టంగా ఉన్నానా, దేవునికి సంతోషకరమైన జీవితం కలిగి ఉన్నానా. ఈ లోకంలో ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో వాళ్ళకి ఇక్కడ కొద్ది రోజులు శ్రమలు తప్పవు, 10 దినములు మీకు శ్రమ కలుగును అని వాక్యం సెలవిస్తా ఉంది. అయినను అంతము వరకు నమ్మకముగా ఉండండి అని సెలవిస్తా ఉంది. 2 తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతా ఉన్నాడు అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. సద్భక్తితో, వర్చ్యూ, మంచి భక్తి కలిగి ఎవరైతే బ్రతకాలని ఉద్దేశిస్తారో, జీవిస్తారో, ఆయనను ఫాలో అవుతారో, ఆయనలాగా నడుస్తారో వాళ్ళందరంట హింస పొందుతారట. కానీ వాళ్ళు ఎక్కడుంటారండి? ఆయన సింహాసనము దగ్గర ఆ పెద్దలు, ఆ శరేపులు, కెరేబులు, ఆ 24 పెద్దలు, ఆ దూతలు, ఆయన సింహాసనము, ఆయన ఎదుట ఆ పరలోక రాజ్యంలో ఉంటారు. ఇక్కడ హింస పొందుతుండొచ్చేమో, కానీ వాళ్ళు కళ్ళు తెరిచినప్పుడు ఆయన సింహాసనం ఎదుట ఉంటారు, ఆయనని స్తుతిస్తా ఉంటారు. వాక్యము మనల్ని కోరుకుంటా ఉంది. ఇదిగో నీ జీవితంలో భయం లేకనే నీవు ఇంట్లో ఈ విధంగా అరిచేదానిగా ఉంటున్నావు. ఇదిగో నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు. ఎందుకనంటే ప్రభు అంటే నీకు భయం లేదు. ప్రభుకి భయపడే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే తన కుటుంబం అస్తులకు కూడా గౌరవం ఇస్తూ భయపడతా ఉంటారు. అదిగో నా ఇంటి యజమాని ఆయన నామకార్థ భక్తుడండి, కానీ ఏం చేస్తుందంటే ఆ స్త్రీ దేవుణ్ణి కలిగి ఉన్నది కాబట్టి, దేవుణ్ణి నమ్ముకున్నది కాబట్టి, ఆయనను అనుసరిస్తూ ఆయనను పాటిస్తూ ఉన్నది కాబట్టి తన భర్తను కూడా భయపడతా ఉంటది. భయభక్తులు, నోరు తెరిచి అరవదు, నోరు త్వరగా కోప్పడదు, తట్టుకుంటది, తాలుకుంటది. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో అవిశ్వాసి అయిన భర్తను ఆమె తన యొక్క ప్రవర్తన ద్వారా యేసునొద్దకు రాబట్టవచ్చును. విశ్వాసంగా ఉన్న భర్తను ఏం చేయొచ్చానంట? దేవభక్తురాలు తన ప్రవర్తన ద్వారా రాబట్టవచ్చునంట. ఈరోజు రాబట్టలేకపోతున్నామంటే కారణం మనలో ఆయనంటే ప్రేమ లేదు, యేసు ప్రభు అంటే. అందుకే ప్రభు కూడా ఒప్పుకోడు, నేను ప్రేమిస్తున్నా ప్రభువా అనంటే, ఇదిగో నేనే మొదటగా మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను అని అంటాడు. మీరు నన్ను ప్రేమించలేదు కానీ నేనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆయనను ప్రేమించడం అంటే ఆయనను ఆజ్ఞలు గైకొనుటయే ఆయనను ప్రేమించుట అని వాక్యం సెలవిస్తా ఉంది యోహాను పత్రిక 1వ అధ్యాయంలో. ఆయనని ప్రేమించడమే, ఆయన ఆజ్ఞల్ని ఎవరైతే గైకొంటారో వాళ్ళు ఆయనను ప్రేమిస్తారు. ఆజ్ఞలు ఏంటి? ఇదిగో నీ భార్యను ప్రేమించయ్యా, ఇదిగో నీ భర్తను లోపడి ఉండు, సబ్మిషన్ చేసుకో ఆయనకి, ఆయన మీద ఆధారపడాల్సిందే, ఇదిగో ఈమెను ఖచ్చితంగా నువ్వు ప్రేమించాల్సిందే, ఆమె బలహీనమైన ఘట్టము. వాక్యము స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నది. మనలో ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనల్ని మనం పరీక్షించుకునేటివి ఇవే. మనం పోతామండి, సండే ఆరాధనకి వెళ్తాము, బాగానే ఉంటాము, ఇంకొకరికి చెప్పే విషయంలో కూడా బాగానే ఉంటాము, కానీ మనం వ్యక్తిగత జీవితానికి వస్తే యేసు ప్రభు అంటే మనలో భయం అనేది లేదు. కాబట్టి దేవుడు ఈరోజు మనం ఆయన సింహాసనం ఎదుట మనం కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం కూడా పౌలుని యోబు గారిని అడిగినట్టు ఈ లోకం మనల్ని హింసించినప్పుడు మన భక్తి మనకు ధైర్యము పుట్టించదా? హింసిస్తదంట ఈ లోకం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురంట. వారందరూ అంటున్నాడు అండి ఇక్కడ. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలని అంటే ఎటువంటి స్థితికైనా కూడా భయపడని వారంగా, ఎందుకంటే మన భక్తి దృఢమైనది, గొప్ప విశ్వాసంతో కూడినది. మన భయభక్తి ఎటువంటిదనంటే ఈ లోకంలో వచ్చే శ్రమలకు భయపడి వెనక్కిపోయేది కాదు. అందుకే రోమ పత్రిక 8:35 మాట్లాడుతూ ఉంటాడు, కరువైనా, ఖడ్గమైన, హింస అయినా, బాధ అయినా, ఉపద్రవమైనా ఏది క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదు. ఎప్పుడు? ఆయన యందు భయభక్తి కలిగి ఆయన మీద ఆధారపడినప్పుడు. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మన యొక్క భయాన్ని, భక్తిని ఎంతైనా కోరుకుంటాడండి. ఎంతైనా మనం వణుకుచు ఆయన పాదాల యొద్ద కూర్చుండాల. ప్రభా, ఇదిగో బలహీనుని ప్రభా, అనేక విషయాల్లో త్రోవ తప్పిపోయాను, అనేక విషయాల్లో నిన్ను మరలా సిలువ వేశాను. నా కుటుంబంలో కావచ్చు, నా మందిరంలో కావచ్చు, సేవకుల మధ్యలో కావచ్చు,
విశ్వాసులతో కావచ్చు నేను బలహీనమైన ప్రవర్తనలు ప్రవర్తించాను. అయ్యా ప్రవ్వా నీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన, నా మనసును మార్చు. నీ భయభక్తి, ఆయన పాదాలు ఎట్లా పట్టుకుంటాం? భయభక్తి కలిగిన వాడే కదా పట్టుకుంటాడు. ఈరోజు ఆయన పాదాలు పట్టుకునే వారంగా అయిపోవాలి మనం. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రభా ఇదిగో నేను నీకు సమర్పించుకుంటున్నానని. మరి దేవుడు ఈరోజు మనందరితో కూడా ఆయన యొక్క స్వరంను వినిపించాడని నమ్ముచుంటున్నాం. దేవుడి కొద్ది మాటలు మనల్ని మరి దీవించి ఈ వాక్యాన్ని బలపరచును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా సీరియస్ కండిషన్ ఉంటే చెప్పండి, వాళ్ళ గురించి ప్రార్థిద్దాము. టైం ఉంది కాబట్టి మరి విజ్ఞాపన ప్రార్థన చేద్దాము. వాళ్ళు మూసుకోండి, నేనే ప్రార్థిస్తాను. స్తోత్రనైనా పరిశుద్ధుడ, మహిమోన్నతుడ, సర్వశక్తి మంతుడ, జీవంగల దేవానికి వందనాలు. యేసుప్రభ ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకే కోట్లాది వందనాలు. ఇంతవరకు వాక్యించితే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించినారు ప్రభా. మమ్మల్ని బలపరిచిన దేవా, మాకు తోడే నడిపించి విజయం ఇచ్చిన దేవా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభా నా తండ్రి నీకు వందనాలు దేవా. నీ మాట చొప్పున మేము నడవాలని భయము భక్తి కలిగి జీవించాలా దేవా. మాలో ఎటువంటి పాపమున్న తొలగించండి నాయన. ఈ క్షణం నుంచి యేసుప్రభ ఈ వాక్యం మేము స్వీకరిస్తున్నాం నాయన. అందుని బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. జీవంగల దేవా నీకే స్తోత్రం. ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ధన్యత ఎంతమందికి లేదో ప్రభా, వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. మరి యేసుక్రీస్తు నామంలో మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. సర్వాధికారి అయిన తండ్రి నీకే స్తోత్రం నైనా. మరి ఎంతో మందికి ఈ ధన్యత లేదో ప్రభా, వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి నాయన. వాళ్ళు కూడా నీ సంధికి వచ్చిన మీ సహాయపడండి దేవా. నీ రాకడ త్వరలో ఉంది నాయన. తండ్రి నీకు స్తోత్రానైనా ప్రతి ఒక్క కుటుంబం అంతా నీ సంధికి నడిపింపబడాలా దేవా. మీరు అక్కడికి యేసుప్రభ ప్రతి ఒక్క కుటుంబం సిద్ధపడాలా ప్రభా. తండ్రి ఎంతో మంది శోధనలు ఉంటున్న ప్రభా, వాళ్ళంతా తప్పింపబడను గాక. నీ సంధి కింద భద్రపరచబడాలా ప్రభా. సైతాన్ రాజాన్ని కూల్చాలా ప్రభా. మీరే సహాయం చేయండి తండ్రి. ఎంతమంది పడిపోయిన సేవకులు ఉన్నారో ప్రభా, వాళ్ళు తిరిగి సత్యాన్ని ప్రకటించే బిడ్డగా వాడబడాలా. ఎంతమంది యేసు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ రోషం కలిగి లేచటకు శక్తి దయచేయండి. ఎంతమందికి మాలుమూల గ్రామంలో ప్రభా ఎంతమందికి సేవ లేదో ప్రభా, అందరికి సువార్త ప్రకటింపబడాలా ప్రభా. మీరే సహాయం చేయండి. అంధకార చీకటిని గద్దింపబడును గాక. ఎంతమంది బంధకాల కట్లలో ఉన్నారో దేవా, వాళ్ళకు కూడా యేసుప్రభ ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేయండి. వాళ్ళంతా నీ రెక్క కిందకి భద్రపరచబడాలా ప్రభా. నిన్న ఆశ్రయించి శక్తి దయచేయండి దేవా. మరి సైతాన్ శక్తులని కాలిపోవాలా ప్రభా. మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్క కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. నీకే స్తోత్రనైనా. మరి యేసుప్రభ కుటుంబాల పీడిస్తున్న దుష్ట శక్తులని కాలిపోను గాక. వాళ్ళందరినీ రక్షణకి నడిపింపబడాలా ప్రభా. తండ్రి నీ రాకడ అతి త్వరలో ఉంది కనుక ప్రభా, మరి కుటుంబాలను మీరు ఏర్పరచుకున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు ఏర్పరచుకున్నారు నాయన. తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద యేసుప్రభ ప్రతి ఒక్క బిడ్డని స్థాపించుకున్నారు నాయన. యేసుప్రభ ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించండి. నీ రాజ్యాన్ని కట్టే బిడ్డగా తయారు చేయండి తండ్రి. నీకే స్తోత్రం నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. మరి ఎంతమంది యేసు ప్రభ ఉన్నారో ప్రభా, ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డని తెలుసుకునే శక్తి దయచేయండి తండ్రి. నీకు వందనాలు. వాళ్ళందరికీ సువార్త ప్రకటింపబడాలా ప్రభా. మీరే సహాయం చేయండి. యేసు ప్రభా నీకే వందనాలు దేవా. ఎంతమంది యేసు ప్రభ మరి సంఘాలు నడిపిస్తున్నారు ప్రభా, ఎంతమంది అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు ప్రభా, వారందరూ సత్యాన్ని ప్రకటించే బిడ్డగా మీరు వాడుకోండి. యేసు దేవానికే వందనాలు దేవా. భార్య భర్తల మధ్య సమాధానం, పిల్లల మధ్య సమాధానం దేవా. అన్నదమ్ముల దగ్గర అక్క చెల్లెల దగ్గర ప్రభా సమాధానం కూడా సహాయపడండి దేవా. చీకటి క్షేత్రాన్ని గద్దించండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవానికే వందనాలు ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాలంతా యేసు ప్రభ మీరు ఏర్పరచుకున్నారు కనుక ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ యేసు పరిశుద్ధంగా జీవించక శక్తి దయచేయండి తండ్రి. నీకు వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డకు తోడైన నడిపించండి తండ్రి. ఎంతమంది యేసు ప్రభ పాపంలో జీవిస్తున్నారు నాయన, అక్కడ నీ కృప అధికంగా కలుటకు మీరు సహాయం చేయండి. అక్కడ మీరు దిగండి, గొప్ప అద్భుతం జరిగించండి దేవా. శోధనలో పడిపోకుండా యవ్వనస్తుల చుట్టూ అగ్నికర్జన పెట్టండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించండి దేవా. ఎండ కూడా పడిపోకుండా సహాయపడండి నాయన. వాళ్ళకి మంచి జ్ఞానం ఇచ్చి నడిపింపబడాలా. సైతాన్ చేతుల పడనికి వీల్లేదు దివా. పెద్ద బిడ్డల నుంచి చిన్న బిడ్డల దాకా రక్త పురోక్షణ మీరు దయచేయండి. ప్రతి ఒక్కరు కాచి కాపాడబడాలా ప్రభా. ఎవరు కూడా యేసు ప్రభ ఎండ కూడా పడిపోకుండా సహాయం చేయండి. నీ హస్తంతో యేసు ప్రభ తాకండి నాయన. నీ బలమైన హస్తంతో తాకి లేపండి నాయన. ఎండ కూడా చీకట పడిపోకుండా సహాయపడండి. ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. సర్వాధికారి అయిన తండ్రి నీకే వందనాలు ప్రభా. మరి చీకట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి వాళ్ళకు వెలుగులోకి నడిపించండి తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం. యేసు ప్రభ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాన్ని. రాకడ సమీపం ఉంది కనుక నాయన ప్రతి ఒక్క కుటుంబాల పట్ల మీరు గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. ఎవరు కూడా అవిశ్వాసంలో పడిపోకుండా
ప్రభా. ప్రతి ఒక్కటి విశ్వాసాలకు సంపూర్ణ ఎదుగుట శక్తి దయచేయండి. దేవానికి వందనాలు ప్రభా. నీ వాక్యానుసారంగా జీవితకు శక్తి దయచేయండి. యేసు ప్రభా, సైతాన్ గాడు యేసు ప్రభా కుటుంబాలను పీడిస్తున్నాడు నాయన. వనుకున్న అంధకార శక్తులని కాలిపోవాలా దేవా, వాళ్ళ తలంపులని కాలిపోవాలా ప్రభా. వనుకున్న యేసు ప్రభా అంచర్లని యేసుకృష్ణ పాతల బంధిస్తున్నాం నాయన. తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు విడుదల కలగ చేయండి, సమాధానం దయచేయండి తండ్రి. నీకే వందనాలు ప్రభా. సర్వాధికారి అయిన తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. దుష్టుడు మరి కుటుంబాలను పీడించడానికి వీల్లే దేవా. మరి యేసు ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి. వాళ్ళకంతా మార్గం తెరవబడాలా ప్రభా. నీ సత్యమైన సువార్తకు నడిపింపబడాలా ప్రభా. మీరే సహాయం చేయండి. ఎంతో మంది యేసుప్రభ కుటుంబాలు తెలియక మరి నరకానికి వెళ్ళిపోతున్నారు నాయన దేవా. వాళ్ళందరూ యేసుప్రభ ఈ రోజు ఎంతో మంది యేసుప్రభ చనిపోయినారో దేవా. వాళ్ళకి తెలియక తెలిసిన పాపంటే క్షమించమని సంధిలో అడుగుతున్నాం నాయన. వాళ్ళందరికీ మోక్షం దగ్గర మీ సహాయపడి నీ సంధికి చేర్చబడును గాక. మీరే కార్యం జరిగించేది తండ్రి. యేసుప్రభ నీకే వందల దేవా. వానికైతే ఎక్కడైతే అంచరణను దేవా, వానుకున్న కుయితలని యేసుప్రభ వానుకున్న తలంపులని కాలిపోను గాక దేవా. మీరే సహాయం చేయండి దేవా. ప్రతి ఒక్క బిడ్డకు మార్గం తెరవండి నాయన దేవా. ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించండి. దేవానికి వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి. మరి హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడండి నాయన. ఎంతో మంది కొట్టుమిట్టిలాడుతున్నారు ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన. వాళ్ళందరూ యేసు ప్రభా సమాధానమై ఇంటికి పోను గాక దేవ. వాళ్ళకు స్వస్థత కలగ చేయండి. ఆ కలవలసిన రక్త ప్రోక్షణ మీద దయచేయండి. దేవానికే వందనాలు ప్రభా. ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడండి నాయన. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్న దేవా. ప్రతి ఒక్క కుటుంబానికి నడిపించి విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. మాకు ఎంతగానో వాక్య చేత మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రతిదినం ప్రభా. ఈ ధన్యత వాళ్ళకు కూడా కలగ చేయండి దేవా. యేసు ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. నీ స్వరాన్ని వినిపింపచేయండి. పరలోక దర్శనం వాళ్ళకు దయచేయండి. మీరు ఏర్పరచుకున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతో యేసు ప్రభా నీ సంకల్పాన్ని చిత్తాన్ని నెరవేర్చాలా దేవా. ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించండి నాయన తండ్రి. నీ కడవర వర్షం వాళ్ళ మీద కుమ్మరింపబడును గాక దేవా. మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించి మీరు వాడుకోండి ప్రభా. యేసు ప్రభా నీకు అందరి మీద యేసు ప్రభా నీ అభిషేకం దిగును గాక నాయన. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. దేవానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం దేవా. భూమి మీద నీ రాజ్యం కట్టబడాలా ప్రభా. మీరు సహాయం చేయండి. అంధకార శక్తులని కాలిపోను గాక ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు విడుదల కలగ చేయండి తండ్రి. యేసు ప్రభా నీకే వందనాలు దేవా. ఎండ్ల కూడా పాపంలో పడిపోకుండా ప్రతి ఒక్కరిని కాచి కాపాడి భద్రపరచండి. క్షేమాన్ని ఆరోగ్యాన్ని కలగ చేయండి. ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించండి దేవా. యేసు ప్రభా నీకే వందని రాకడతి త్వరలో ఉంది కనుక ప్రభా. మరి సైతాన్ గడు విజృంభించి పనిచేస్తున్నారు కనుక దేవా. వానుకున్న అనుచరులని నాశనమైపోవాల ప్రభా. తలంపులని కాల్చివేయండి దేవా. నీకే స్తోత్రం నైనా. వానుకున్న శక్తులు ప్రధాన శక్తులని కాలిపోవాల దేవా. ఏ దుష్ట ఆత్మలు కూడా ఎవరి మీద పని చేయకుండా దేవా. ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించండి దేవా. ప్రతి ఒక్క బిడ్డ తప్పింపబడాలా ప్రభా. వాని చేతి నుంచి పడకుండా దేవా. ప్రతి ఒక్క బిడ్డ కాచి కాపాడబడాలా. ఇంకా విశ్వాసాలకు సంపూర్ణంగా విజయం పొందాలా ప్రభా. వాళ్ళందరూ యేసు ప్రభా నీ సంధికి రావాలా ప్రభా. వాడు గాలమేసి ప్రతి ఒక్క బిడ్డని లాక్కరని సంధికి దేవా. దేవానికి వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డని యేసు ప్రభా మీరు ఏర్పరచుకుని కనుక ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభా. మీరు సహాయపడండి తండ్రి. నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నానైనా. ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించండి. మరి చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తున్నాగా వాళ్ళకు తోడై నడిపించండి దేవా. ఏ దుష్టుడు ముట్టకుండా కాచి కాపాడండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు తోడై ఉండండి. మరి కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు తోడైనండి. మరి ఆఫీస్కి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డకు తోడై ఉండండి నాయన. ఏ దేవానికి వందన స్తోత్రం నాయన. ఎవరికి కూడా ఆటంకం చేయకుండా ప్రభా నీ రెక్క కింద భద్రపరచండి. నీ పరలోక దూతల కాపుదలగా ఉండును గాక దేవా. ప్రతి ఒక్క పడ్డగా యేసు ప్రభా మరి యేసుక్రీస్తు నామములో మంచి జ్ఞానం దయచేయండి. మరి యవ్వనస్తులు విపరీతంగా మరి యేసు ప్రభా సైతాన్ చేతిలో ఉండడానికి వీలేదు ప్రభా. మరి ఎన్నో మరణాలు జరుగుతున్నాయి నాయన. దేవాని చేతులు పడకుండా ప్రభా సైతాన్ రాజ్యాన్ని కూల్చివేసి వాళ్ళకు విజయాన్ని మీరు దయచేయండి తండ్రి. యేసు ప్రభా నీకే వందనాలు దేవా. ప్రతి ఒక్క యవ్వనస్తు మీరు ఏర్పరచుకున్నారు కనుక ప్రభా నీ రాజ్యాన్ని కట్టక శక్తి దయచేయండి. మీరు ఇంకా అభిషేకించి ముందుకు నడిపింపబడాలా అలాంటి శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకు కుటుంబానికి అంతా తోడండి. ఈ లోకంలో నీ ఆత్మ సంచరిస్తుంది నాయన. ప్రతి ఒక్క గుర్తెట్లకు శక్తి దయచేయండి. నీ ఆత్మ నేత్రాలు తెరవబడును గాక. ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు జీవంగల దేవుడు, నువ్వు పరిశుద్ధుడవయ్యా. నువ్వు అతి పరిశుద్ధుడై ఉన్నాం కనుక ప్రభా మమ్మల్ని ఎంతగానో యేసు ప్రభా ప్రేమిస్తున్నారు నాయన. మా కోసం యేసు ప్రభా ప్రార్థన కొరకు మీరు ఎదురు చూస్తున్నారు నాయన. ప్రతి ఒక్క బిడ్డని మాటకు చొప్పున నడవకుండా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. వాళ్ళ కోసం మేము ప్రార్థిస్తున్నాం నాయన. జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకంతా సువార్త అందరికి శక్తి దయచేయండి. ఎక్కడైతే యేసు ప్రభా ఇంకా సువార్త అందరినీ అక్కడ నడిపించండి. దేవానికి వందనాలు ప్రభా. ఎంతమందిని నమ్ముకొని యేసు ప్రభా సత్యాన్ని ప్రకటిస్తున్నారు దేవా. వాళ్ళకందరికి మీ తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేసి వాళ్ళకు మార్గం తెరవండి. అంధకార శక్తుల్ని కాల్చివేసి ప్రతి ఒక్క బిడ్డకి యేసు నామమున దేవా ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ స్వాధీనం కావాలన్న శక్తిని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క బిడ్డకు బ్రదర్ సిస్టర్ అందరికి యేసు ప్రభా బలంగా మీరు వాడుకోండి ప్రభా. మరి కేపీపీలో బ్రదర్ సిస్టర్స్ అందరూ ముట్టండి, తాకండి నాయన. ఇంకా విశ్వాసానికి ఇంకా బలపరచండి తండ్రి. యేసు ప్రభా నీకే వందనాలు దేవా. ప్రతి ఒక్క బిడ్డ అద్భుతాలు ఆశ్చర్య జరిగించబడాలా ప్రభా అలాంటి శక్తిని మీరు దయచేయండి తండ్రి. నీకే వందనాలు ప్రభా.
తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని మీ దయచేసి ఈ రాత్రి కాలం ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు కోట్లాది వందన స్తోత్రం చెల్లిస్తూ ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకొని నీ రాకడకి సిద్ధపరచుకోమని నజడనే యేసుక్రీస్తు పడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రేజ్ ది లార్డ్ బ్రదర్ సిస్టర్స్ కి. మనోజ్ బ్రదర్, ప్రేజ్ ది లార్డ్ బ్రదర్, ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ప్రేజ్ ది లార్డ్. ప్రేజ్ ది లార్డ్ బ్రదర్. మన ప్రభుని యేసు ప్రభు కృప, కేపీఎం బ్రదర్ ని కుటుంబంకు మనతో వాళ్ళ జాబ్ లో, బిజినెస్ లో దేవునికి కృప సదాకాలం, పరిశుద్ధులకు మనందరకు ఆ సిలువలో చూపించిన కృప సదాకాలం ఎల్లప్పుడూ తోడుండు కాక. ఆమేన్. ఆమేన్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రేజ్ ది లార్డ్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. ప్రేజ్ ది లార్డ్. ప్రేజ్ అందరికీ ప్రైజ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్.